నేను కొనే ప్రాపర్టీ సందులో కొందరు ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి. అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బట్టుకు వచ్చాను. ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను. ఇక్కడి నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అంత ఎక్కడదండి. 5 లక్షలు లేదు. పోనో లకారం 25,000 తెచ్చాను. ఏదో 25,000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దాన్ని దుబాయ్ దాకా దూపించుకోవడానికి ఏ పాకి పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా? నేను అక్కడ చేసింది నా పనే. 25,000 వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 25,000 అంత చీప్ గా ఆడతాడేంటి? అబ్బో తెలివైనోడివే. 25,000కి రాదు. ఏదైతే బెటర్. అమ్మో నువ్వెక్కి ఆటోలో వరకు మాట్లాడుతున్నావు. నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి. స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో. సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి. అది మెయిన్. ఓ పని చేయి. మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి. తీసుకో. డే నైట్ వర్కింగ్, నువ్వు 24 hours క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి. రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జంగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు. ఇంకేదైతే బెటరు? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అడుపోని ఆపా. ఎక్కడ ఆపు? ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారతి తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్ర భారతి అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు. వేటగాడు అడుగురావుడు సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి. సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. ఏదో తెలియక అన్నాలండి. సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు. రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో. అదిగో అది చూడు. చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. నమస్కారం. ఇదిగో అటు చూడు. అటు ఎవడాడు? ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు. మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు. వాడికి రవీంద్ర భారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేనంత తెలివి తక్కువ దద్దమనం కదండి. చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో 25,000 తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాగితాలు పట్టుకో. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు. నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు వెళ్ళిపోండి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఎంతవరకు ఇస్తున్నా ఏం ఆవలేదమ్మా. ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్లో అనేది? లోకలే, కానీ దుబాయ్ లో 2 ఏళ్ళు నుండి వచ్చాను. ఆడబెట్టుకున్నా. ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ. ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే ఏంటని నీ అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా. రిజల్ట్స్ వచ్చేసానా? క్లాస్ వచ్చిందా? నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే. ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా. అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదివిన మొగుడిని తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుడిని తేవాలి. నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ని తేవాలి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్న, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. ఇదేం ఘోరం అండి. అదే నాకు అర్థం అవట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి. ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో.
నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓ వచ్చారా? ఏంటి అల్లుడు గారు ఇంట్లో తాళం వేసుకున్నారేంటి? నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా. ఏం చేసింది బావా మా అక్క? ఏ ఆడది చేయలేని వెద పని చేసింది. పంది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి. ఆ పాపిష్టి దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు. ఇక నా వల్ల కాదండి. అంత మాట అనుకు బాబు, అది తెలుసో తెలియకో ఏదో తప్పు. తెలియక కాదు, తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది. తిట్టో కుట్టో దానికి సర్ది చెప్పుకుంటాం, కాస్త సర్దుకోండి బాబు. ఒసే ధనలక్ష్మి, ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తాం ఊపుకుంటూ? అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి. ఎక్కడుంది? అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది. వేరే కాపురమా? అవును, నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది. వెళ్ళండి, ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి. అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ధనలక్ష్మి, ధనలక్ష్మి, నిన్నేనే తలుపు తీయమంటుంటే. ధనలక్ష్మి, రండి నాన్న, రా అమ్మా, రా గాయత్రి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటయ్యి అవుతారో? నీకు ఈ శుభవార్త తెలియదు కదా, నా భర్త చనిపోయాడమ్మా. బంగారంలో అల్లుడు బతుకుంటే చచ్చిపోయాడంటావా? బతికుంది మీ అల్లుడు నాన్న, చచ్చిపోయింది నా భర్త. ఏమిటక్క మాటలు? అవును గాయత్రి, నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు. అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధానయ్యాను. పాపిష్టిదానా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా. ఇక్కడే ఆపు. ఇదిగో రామా రా. ధనలక్ష్మి, చూడు ఎవరు వచ్చారు. ఎవరండి? శైలజ అని మా చుట్టాలమ్మాయి, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. నమస్కారం. చూడమ్మా, ఇది నీ సొంత ఇల్లు అనుకో, ఏమాత్రం మొహమాట పడద్దు. ధనలక్ష్మి, అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది, కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు. అలాగే. 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. సరే. వెళ్ళమ్మా. రామ్మా. హలో సార్, నేను సాగర్ని. ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది, కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను. మీరు చాలా అదృష్టవంతులండి. దేనికి? ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు. నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి. ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను. స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో. భలేవారే, ఏ ఇబ్బంది ఉంటదండి. ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది. నేను వెళ్తానండి. ఆల్ ది బెస్ట్ శైలజ. థాంక్యూ. రామా, నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా. ధనలక్ష్మి జాగ్రత్త, తలుపులేసుకో. సరే. అలా వారానికో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు. స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు. అనుమానం వచ్చి ఒకరోజు. రండమ్మా, త్వరగా రెడీ అయ్యారండి, ఆఫీస్కి వెళ్దాం. ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగు ధన. ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు. అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి? పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా? చెప్తాను. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు. ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే ఇలా. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు ధన, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా? నేను అన్నది మిమ్మల్ని కదా సార్, వీళ్ళని. నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. సార్ వీళ్ళే సార్. వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. అలాగే సార్. ఏంటండి ఇది? ఏమైంది? ఎక్కడ బ్రోకర్ గాడు? బ్రోకరా? ఎవరు? ఎవరా? ఎవరు ధన? ఏంటండి? ఏంటి దౌర్జన్యం? నువ్వెవరివే? నేను ఆయన భార్యని. రేయ్, దీన్ని కూడా చెప్పెక్కించండి.
ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? పద. బతుకు తెరువు కోసం ఎవరు వస్తే చెల్లెమ్మ చెల్లెమ్మ నవ్వించి బజార్లో చేస్తావురా? రేయ్, నిన్ను వదలరా? బజార్లో చేస్తావురా రాస్కల్? బజార్లో చేస్తావురా? ఇవి ఆడదాని వయ్యండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఛీ, నీది ఒక ఆడ బతికేనా? అపశుభం తెలియని మమ్మల్ని వేస్టలు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే, మీరు బాగుపడరు, సర్వ నాశనం అయిపోతారు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు. 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000-2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి, ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని, సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెల్ని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి, నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి, నెలకి 3-4 వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక, పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించొచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకెంత ఇస్తారు? పిల్లలు పుట్టకుండా పిట్టపిట్టలాడుతున్నావుగా, గ్యారంటీగా 5-6 వేలు ఇస్తారు. అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేనే 4 మూరల పూలు పెట్టుకుని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో, పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా. పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి. ఎందుకంటే నువ్వొక బ్రోకర్ వెధవి కాబట్టి. నన్నే కొడతావా? నిన్ను ఆగు! నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నువ్వు చేసిన ఈ పాపాలకి, నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా. నీకు మనశ్శాంతి లేకుండా, అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా. ఇప్పుడు నేను వాడి ఇంటి ముందు, కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చగొచ్చి ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి చుమ్మేస్తున్నారు. దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళేడుస్తున్నాడు. నాన్న, నేను చేసింది తప్పనుకోవటం లేదు. అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు. అమ్మా, తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో. లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో. ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క. అవునమ్మా, నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. కానీ నీ తర్వాత నీలాంటి 2 కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ మాట సాయం చాలు నాన్న. అమ్మా, అమ్మా,
ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా, పుణ్యస్త్రీ రా. టికెట్ టికెట్ సుదర్శన్. టికెట్ వెంకటేశ్వర్. సంధ్య. పిచ్చేసారో పియ్యా అదేంటి? నా పేరు. పేరెవరు అడిగారయ్యా? మరి వాళ్ళందరూ సుదర్శను, వెంకటేశు, సంధ్య అని పేరు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు, స్టాపుల పేర్లు. ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పేరుకి తగ్గ స్టాపే, 2 రూపాయలు. ఓన్లైన్ ఓన్లైన్ ఓన్లైన్. గాయత్రి గారు, ఏమండి మీరు ఇలా రోజు బస్ ఆపడం ఏం బాలేదు. మన బస్సు ఉండగా మీరు నడిచేంత ఏమాత్రం బాగోలేదండి. రండి. రైట్ రైట్. సరే ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి, ఆ డేవిడ్ గారు అసలు డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు. నాకు డబ్బింగ్ అక్కర్లేదు, నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పండి. చూసావా, ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? 2 అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానని. కరెక్ట్ సార్. 4 అడుగులేస్తే మీకు ఆయాస వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. కాదురా, నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్ ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి. ఇదిగోండి టికెట్, బాగా చూసుకోండి. అలాగే. ప్రేమించుకుందాం రా. చిచి, మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా? బాగా. మిస్టర్ పట్టాభిక్. అర్థమైంది సార్. ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు, ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్, పైకి వస్తావు. నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బాయ్. మో. ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు. అదేంట్రా సన్నాసి, అంత గట్టిగా దొక్కినా అరిచావే. నా బతుకులాగే అది మొద్దు బారిపోయింది నాన్న. ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనన్న. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది. నీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది. ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి. ఏమైంది? నెల తప్పింది. మొగుడు తెచ్చి 3 ఏళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి? ఎవడా వెధవా? మన ఇంటికి వస్తాడే గిరీశం. అనుకున్నా ఆ వెధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని. ఎందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి దాని మెళ్ళలో మళ్ళీ 3 ముళ్ళు వేయించరా అని నెత్తి నోరు మొత్తుకున్నా. ఏం చచ్చావు కాదు. ఇప్పుడు చూడు, దాని కడుపు బరువు ఎక్కింది, మన పరువు పదవారికి ఎక్కుతోంది. అదేంటి మావయ్య, పెద్దవాళ్ళ నుండి మీరు కూడా అలా మాట్లాడతారు? ఒక్క పెళ్లి చేయడానికి నాన్న కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్ళంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అది నీ ఆడబిడ్డ కదా, రారు. అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు. మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు, రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు, రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు. ఒక్క రోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే?